ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు సమాధానము దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో 13-14 వచనములను మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించదు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి చూసుకున్నందు కనబడిన యూదులు అందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదు, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. ఎస్తేరు గ్రంథము యూదా వంశంలో ఒక గొప్ప చరిత్రాత్మకమైన గ్రంథం. యూదుల రక్షణకు దేవుడు మొర్దెకైని, ఎస్తేరును ఎలాగూ సాధనములుగా వాడుతున్నాడో ప్రతి కుటుంబంలో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే మొర్దెకై అంటాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక ఉండినప్పటికీ రాజు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీవు రాణిగా నియమింపబడినప్పటికీ నీవు ఏమీ మాట్లాడక హామాను చేసిన కుట్రను బట్టి, యూదులను చంపవలనని హామాను చేసిన కుట్రను బట్టి నీవు ఏమీ మాట్లాడక హామాను మొర్దెకై నమస్కరింపకయు వంగకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించాడు. అంటే రాజనగరంలో దగ్గర కాపలా ఉండే ప్రతి ఒక్కరూ హామాను ఎదుట వంగి నమస్కారం చేయుచున్నప్పుడు 3వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి రాజు గుమ్మమునందు రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామాను నమస్కరించారు. మొర్దెకై వంగకై నమస్కారం చేయకుండగా రాజగుమ్మం వద్ద ఉన్న సేవకులు ఎందుకు మీరు చున్నారని మొర్దెకై అడిగి, ఈ ప్రకారం వారైన ప్రతిదినం అతనితో చెప్పి వచ్చినాను. అతడు వారి మాటను చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాన్ని హామానుకు తెలియచేసిన. అప్పుడు మొర్దెకై ఈ లోకానుసారమైన హామానుకు వంగకయు నమస్కారం చేయకయు. మన అధికారులు కూడా చాలామంది వంగి నమస్కారం చేయకపోతే వారు మనలను అసహించుకొని మన మీద పగబట్టి, దేవుని సేవకులు అలాగే దేవునిచే నియమింపబడి ప్రతిష్ఠింపబడిన యాజకులు వంగి కూడా నమస్కారాలు పెడుతూ ఉంటారు ఈ లోక అధికారులు. అటువంటి సమయంలో అనేక శ్రమలు, శోధనలు ఈ లోక సంబంధమైన అధికారుల ద్వారా వస్తాయి. కానీ జీవము గల దేవుణ్ణి మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. జీవం గల దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉన్నాం. జీవన గల దేవునిచే మనం నియమింపబడి ప్రతిష్ఠింపబడిన జనాంగం. కాబట్టి ఇక్కడ ఆ పగను పెట్టుకొని అతడు హామాను 11వ వచనం 3వ అధ్యాయంలో యూదులకు శత్రువుగా ఉన్నాడు. ఆ యూదులుగా శత్రువుగా ఉండి యూదుల అందరి నిర్మూలన చేసి వారిని చంపించవలన ఒక తాకీదు రాపించి, అదంతయు 4వ అధ్యాయం 1వ వచనంలో మొర్దెకైకి తెలియబడినప్పుడు మొర్దెకై గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని మహాశోకంతో రోదనము చేసి ప్రార్థించేవాడుగా ఉండినప్పుడు రాజునొద్దకు వెళ్ళి ఈ సంగతి తెలియపరచాలని ఎస్తేరుకు అతను తెలియచేసినప్పుడు ఎస్తేరు రాజు పిలవకుండా ఎవరు
ఆయన సన్నిధిని ఆయన రాజనగర్లోకి కానీ ప్రవేశింపకూడదని వినపము చేటుకు అతనికి పోవాలని చెప్పినప్పుడు, ప్రవేశింపకూడదని చెప్పినప్పుడు, అంతర్గృహమున ప్రవేశించిన బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండ ఎవరి తట్టు చాపును వాడు తప్పక ప్రతివాడు సంహరింపబడును అన్న ఆజ్ఞ ఉంటుంది. ఇది రాజాజ్ఞ లేకుండా ఎవరు అంతర్గృహం ప్రవేశింపకూడదు. అటువంటి సమయంలో దేవుడు అటువంటి క్లిష్టమైన పరిస్థితులను యూదులకు మొదటి నుండి అనుగ్రహించాడు. యోసేపు కాలంలో కూడా వారు ఐగుప్తులో ఉంచినప్పుడు వారికి వెట్టి చాకిరి అనే శ్రమను కలుగజేశాడు. ఎందుకనగా వారు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అది వారి రక్షణార్థమై, విమోచనార్థమై, ప్రాణ విమోచన కొరకు దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 45వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 45వ అధ్యాయంలో దేవుడు ఎందుకు యోసేపును ముందుగా ఐగుప్తునకు పంపాడు అంటే, కరువు భారముగా రాబోతుంది, కష్టములు రాబోతున్నాయి, రానున్న కాలంలో శ్రమలు రాబోతున్నాయి, ఇశ్రాయేలీయులకు యూదులకు కష్టములు రాబోతున్నాయని చెప్పి దేవుడు యోసేపును తన సహోదరులకు వివరించిన కలభావమును బట్టి వారు పగపట్టిన వారు యోసేపును సంహరించవలనని వారు యోసేపునకు కీడు చేయని ఉద్దేశించింది. కానీ వారు ఇస్మాయిల్కు వారు నమ్మినప్పుడు వారు వచ్చి ఐగుప్తులో పోతీఫరుకు దాసునిగా అమ్మబడటానికి గల కారణం ఏమిటంటే, యోసేపునకు రాబో కాలంలో దేవుడు దాచించిన సిద్ధపరిచిన ఆ గొప్ప మేలు, ఆధిక్యత, అధికారము. దేని కొరకు దేవుడు అంటే 45వ అధ్యాయంలో తన సహోదరులతో చెప్తాడు. 5వ వచనం ఆదికాండం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయుడు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 8వ వచనంలో 7వ వచనంలో, ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుని కార్యములు అలాగే ఉంటాయి. కానీ ఒక వ్యక్తి శ్రమల గుండా వెళ్తాడు, ఒక వ్యక్తి కష్టముల గుండా వెళ్తాడు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు వారి రక్షణార్థమే, విమోచన, ప్రాణ రక్షణ కొరకు. ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఒకరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ అది ఆత్మీయ దైనందిన జీవితమును బట్టి ఆ ఆశీర్వాదం నిత్యమైనదిగా ఉంది. తాత్కాలిక నివాసం చేయడానికి ఐగుప్తునకు పంపుతాడు దేవుడు ఇశ్రాయేలీయులను. కానీ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను, యాకోబు నిన్ను సృజించిన వాడు అని యెహోవా ఇలాగ సెలవిచ్చు, నేను నిర్మించిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో 3వ, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును నీకు ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూర్చుని శబాను. ప్రాణరక్షణ క్రయముగా, క్రయధనముగా ఐగుప్తును నీకు ఇచ్చి ఉన్నాను. ఎందుకు? తాత్కాలిక నివాసము చేయుటకై వారిని ఐగుప్తునకు నేను పంపి ఉన్నానని దేవుడు ముందుగానే ఆయన యోసేపును ఆ తాత్కాలిక నివాసం చేయడానికి పంపుతాడు. ఐగుప్తును క్రయధనం. ఎందుకనగా యోసేపును కరువులో సజీవులుగా వారిని కాపాడటానికి ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి వారి ప్రాణులు రక్షించడానికి యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అది దేవుడే పంపాడు. కానీ మీరు భయపడవద్దు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అట్లాగే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును కూడా దేవుడు అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో ఎస్తేరును దేవుడు ఆ రాజ్యంలోకి పంపించాడు. ఎందుకు? అది మొర్దెకై ఆమెకు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని ఆమె తెలుసుకున్నట్లుగా ఆమె దేని కొరకు దేవుడు పంపించాడో అది 14వ వచనము 4వ అధ్యాయంలో, ఈ సమయమును బట్టి రాజ్యంలోకి వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పడం ఆమె ఉపవాసం ఉంది ప్రార్థన. ఒకవేళ నీవు మౌనముగా ఉన్నప్పటికీ నీ యూదులకు సహాయము విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి కలుగుతుంది. అందుకే దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, మేము మీ ప్రతిమకు నమస్కారం చేయము. మొదకై కూడా అలాగే మేము రాజులకు ఈలోక సంబంధమైన వారికి నమస్కారం, మేము కొనియాడు దేవుడు, మేము పూజించు దేవుడు, మేము ఆరాధించు దేవుడు, మా దేవుడు సర్వశక్తి గల దేవుడు.
అని చెప్పి హామానుకు వంగకయ్యు నమస్కరింపకుంటున్నాడు బట్టి యూదులందరినీ నాశనం చేయడానికి హామాను పడిన కుట్ర నుండి దేవుడు రానున్న కాలంలో యూదులకు శత్రువైన హామాను యొక్క కుట్ర నుండి కాపాడటానికి దేవుడు ముందుగా ఎస్తేరును మొర్దెకైని అక్కడికి పంపించాడు. ఎస్తేరు యొక్క ప్రాముఖ్యతను మొర్దెకై వివరిస్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ దేవుడు ఎక్కడికి పంపించాడు ఈ రాజ్యానికి, నేను ఈ లోకంలో ఈ రాజ్యంలోని యూదులందరూ రక్షింపబడటానికి ఆలోచించుకో అన్నప్పుడు, ఒకవేళ నీవు దానియేలు గ్రంథంలో రాయించినట్టు నీవు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నేను మీ ప్రతిమకు నమస్కారము చేయము అంటాడు. అటువంటి విశ్వాసము మనకు కావాలి. ఇక్కడ మొర్దెకై కూడా అలాగే. కాబట్టి మన కుటుంబంలో మనము ప్రార్థించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. ఈ ఎస్తేరు గ్రంథం ద్వారా యూదుల రక్షణ కొరకు దేవుడు మనల్ని ఎస్తేరుని ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రతి కుటుంబంలో ఒకరిని ఆత్మీయ విశ్వాసములో ఎదిగింపు చేయనట్లుగా దేవుడు నమ్ముకున్నట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. వారిని తన కుటుంబం అంతటి రక్షణ కొరకు సాధనముగా మనం వాడబట్టడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రాముఖ్యముగా మనము అందరి గురించి ప్రార్థన చేస్తాం, కానీ మన కుటుంబంలో నశించిపోవచ్చున్న వారిని బట్టి మనం ప్రార్థన చేయం. చాలామంది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన కుటుంబ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే మొర్దెకై చెప్తున్నాడు, నువ్వు రాజసన్నిధిని ప్రవేశించి రాజుకు హామాను తలంచిన కుట్రను, సాతాను చేసే కుట్రలను బయలుపరిచి మన కుటుంబంలో, మన గృహంలో, మన ఇంటిలో, నీ ఇంటి వారు రక్షిస్తారు ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే. అందుకే ఎస్తేరు నేను నశించేదను, మీరందరూ కలిసి సమాజంగా కూడి నా కొరకు ప్రార్థన చేయాలి. మనము కూడా అలాగే ప్రార్థన చేయాలి. మన హృదయాభిలాష మనకు ఏమై ఉండాలంటే, నా కుటుంబంలో, నా సహోదరుల్లో, నా స్వజనముల్లో ఒక్కరైనా రక్షింపబడాలి. సంవత్సరానికి ఒకసారి మనం ప్రార్థన చేయాలి. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ఎడల రాజునకు దయను పుట్టించి, కనికరం పుట్టించి, ఆహ్వానం లేకపోయినను ప్రతికూల పరిస్థితుల్లో సమస్తమును అనుకూలపరిచి దేవుడు యూదులందరినీ రక్షించడానికి హామాను కుట్రను ఎవరు తవ్విన గుంటలో వారే పడతారంట. హామాను మొర్దెకైని ఉరితీయటానికి తీసిన ఉరికంబమును రాజు ఎక్కించి హామాను ఉరితీస్తాడు, అతని కుమారులందరూ. కాబట్టి ప్రార్థనలో అంత గొప్ప శక్తి, ఉపవాస ప్రార్థనలో అంత గొప్ప శక్తి. మీరందరూ ఉపవాసం సాటించండి, నా గురించి ప్రార్థన చేయండి. ఏది ఏమైనప్పటికీ నా స్వజనులను రక్షించుకుంటానని ఎస్తేరు చెప్పినప్పుడు, ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు రాజ్యంలో నెమ్మది వారికి దేవుడు అనుగ్రహించాడు. హామాను చేసిన కుట్రను తన తల మీదకే రప్పించి దేవుడు మొర్దెకైని హెచ్చించి అనేకులు యూదులను బట్టి భయం కలిగినట్లుగా దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, దయగలదు. కాబట్టి పౌలు గారు కూడా అంటారు, రోమీయులకు రాసిన పత్రిక, మనం కూడా అటువంటి అభిలాష కలిగి ఉండాలని రోమీయులకు రాసిన పత్రికలో ఇలాగూ 11వ అధ్యాయంలో దేవుని వాక్యంలో పౌలు గారి తపన ఆశ ఏమై ఉన్నదంటే 13-14 వచనాలు 11వ అధ్యాయం, అన్యజనులకు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుని కనుక ఏ విధము చేతనైనను నా రక్త సంబంధుల్లో రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలని నా పరిచర్యను గణపరచుచు ఉన్నాను అంటున్నాను. కాబట్టి ఏ విధం చేతనైనను నా స్వజనంలో కొందరిని నేను రక్షించాలి అని 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇలాగ, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నది. కాబట్టి మనము కూడా మన కుటుంబంలో నశించిపోవచ్చున్న వారిని బట్టి మనం ప్రార్థన చేయాలి. అనేకుల గురించి మనం విజ్ఞాపన చేస్తాం, కానీ మన కుటుంబంలో నశించిపోవచ్చున్న వారిని రక్షించడానికి, మనం ప్రార్థించడానికి దేవుడు విశ్వాసం గల ఆత్మను మనకిచ్చాడు. మనం ఎడతెగక ఎల్లప్పుడూ వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. చాలామంది సేవకుల్లో కూడా తన కుటుంబంలో పాస్టర్లు ప్రార్థన చేస్తూ ఉంటే ఆదివారం ఆరాధనలో వారి సంతానం బయట రోడ్ల మీద తిరుగుతూ చర్చికి రారు. చాలామంది సేవకురాండ్రు కూడా చర్చికి రారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి అది ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, ద పాస్టరల్ జాబ్ ఈజ్ నాట్ ఎన్ అ ప్రొఫెషన్, ఇట్స్ విత్ ద ప్యాషన్ యూ షుడ్ డూ. కాబట్టి ముందు మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి.
మన సొంత వారిని రక్షించుకోవాలి. బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితుల్లో మనమందరము దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడానికి, విశ్వాసంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి కుటుంబంలో ఒక ఇద్దరు ఉన్నారంటే వారందరూ తమ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. రానున్న కాలంలో మనం చూడండి రోజుల్లో వారి విశ్వాసంలో ఎదగటానికి మనం ఇప్పటి నుంచి ప్రార్థన అనే పునాది మీద వారిని కట్టి, వాక్యం అనే పునాది మీద కట్టి, వారి క్రీస్తు అనబడిన పునాది మీద కట్టి, బండ మీద కట్టిన ఇల్లుగా, విశ్వాస గృహంగా, ప్రార్థనా కుటుంబంగా, యెహోవా కట్టిన ఇల్లుగా మనం స్థిరపరచుకోవాలి. ఏ విధం చేతను కొందరు రక్షించాలని మొర్దెకై ఎస్తేరును అందుకే దేవుడు అక్కడికి పంపాడు. నిన్ను కూడా అలాగే నియమించాడు దేవుడు నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి. ఇంకా చాలా ఆత్మీయ మర్మంలో ఎస్తేరు గ్రంథంలో ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నీ బిడ్డల గురించి, నీ కుమారుల గురించి, కుమార్తెల గురించి, రక్త సంబంధికుల గురించి, తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రుల బిడ్డల గురించి, భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, భార్య భర్తల బిడ్డల కొరకు ఏ విధం చేతను మనం రక్షించాలని మనం చేయవలసింది ఏమిటంటే ప్రార్థించటం. ఆ ప్రార్థన దేవుడు ఏదో ఒక దిన ఆలకించు. హామాను సాదృశ్యమైన శత్రువు కుట్రను పన్న మన కుటుంబంలో గలిబిలి, శోధన, ఇబ్బంది, కష్టమును, అవిధేయతను, అందుకే కడవరి కాలంలో అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు అనేక మంది అలాగుంటారని అపొస్తలుడైన పౌలు గారు కడవరి కాలంలో ఇలాగుంటారు ప్రజలు, బిడ్డలు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినములు అపాయకరమైన కాలంలో వచ్చినది ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషకులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అటు వారికి కూడా వైపున్నారు. అటువంటి కాలం రాబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. అనేకుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి పోయినప్పుడు మొదటి నీ కుటుంబం గురించి పౌలు గారు కలిగి ఉన్న అభిలాష, హృదయాభిలాష ఏమిటంటే అంత కొందరినైనా నేను రక్షించాలని. అంత తన కుటుంబంలో ఉన్న వారిని మాత్రమే కాక అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో బలహీనులను సంపాదించుకుంటకు నేను బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనా కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో దేవుడు ముందుగా ఎస్తేరుని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో, పౌలును ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, యోసేపుని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే యూదులందరిని రక్షించడానికి దేవుడు దానియేలును కూడా ఏర్పాటు చేసుకుంది. దానియేలు జీవం గల దేవుని సేవకుడువైన దానియేలు అంటాడు రాజు దర్యావేషు, నీవు అనుదినం సేవించిన నీ దేవుని రక్షించనా అంటాడు. అనుదినము మనం ప్రార్థించేవారం, అనుదినము సేవించేవారం, మన కుటుంబముల కొరకు ప్రార్థించేవారం. ఎస్తేరు వలె ఉపవాసం చాటి మొర్దెకై వలె. అప్పుడు దేవుడు మొర్దెకైని ఎస్తేరుని హెచ్చించి ఆ దేశంలో యూదులందరికీ జనులు భయపడినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ఎస్తేరు, మొర్దెకైల యొక్క ప్రార్థనా జీవితం, అభిలాష, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని చిత్తం వారి దేవుని ద్వారా అనేకులు భయపడినట్లుగా, ఆ రాజ్యంలో నెమ్మది కలిగినట్లుగా, సమస్తమును ప్రతికూల సమయంలో అనుకూలపరిచినట్లుగా దేవుడు మార్పును సరళం చేశాడు. కాబట్టి నీ కుటుంబంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో కూడా మన కుటుంబ రక్షణ కొరకు, స్వజనుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడు. ఎందుకంటే రక్షించుటకు శక్తి గల దేవుడు, ఆయన రక్షణకర్త, ఆయన విమోచకుడు, ఆయన మాత్రమే మనకు సహాయం చేయవాడు. మనం రక్షించేవాడని నేనే, ఆదరించేవాడని నేనే, స్వస్థపరిచేవాడని నేనే, కృపచూపువాడని నేనే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం ఎస్తేరు వలె దేవుడు నిన్ను నియమించిన, నీకు అనుగ్రహించిన ఆత్మీయ స్థితిని అనేకుల రక్షణార్థమే నీవు ప్రార్థనాపూర్వకంగా దేవుని వేడుకుంటున్న బట్టి నీకు అనుగ్రహిస్తున్నాడు. నీ కుటుంబంలో దేవుడు నేను ఏర్పాటు చేసుకున్న గ్రహించినప్పుడు దేవుడు మనం ఈ లోకమును బట్టి అతిశయింపక పరలోకమందున్న సింహాసనాసనం మన దేవుని బట్టి మనం అతిశయిస్తూ, ఆయన ఆశ్రయిస్తూ ప్రతినిత్యం మన కుటుంబ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలని, అలాగూ దేవుడు మనం దర్శించి మనకు రక్షణ అనుగ్రహిస్తాడని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడాలి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మహోన్నతుల మీకు స్తోత్రం. అంతటి ఎస్తేరు జీవితంలో ఎస్తేరు మీరు ఎందుకు ఆ రాజ్యంలోకి పంపారో మొర్దెకై ఎస్తేరుకు తెలియపరిచినప్పుడు ఉపవాసం చాటించి ప్రార్థించి యూదులందరినీ రక్షించుకుంటారు. ఈ లోకంలో అపవాదికి సాదృశ్యమైన హామాను కుటుంబ భంగం చేసి ప్రతి కుటుంబాన్ని అపవాది క్రియలను లయపరచి సాతాను శోధనల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో ఉన్న వారిని దర్శించి ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు తమ కుటుంబ రక్షణ కొరకు వారు దేవుడిని ఎస్తేరు వలె దేవుడు ఏర్పాటు చేశాడని, వారి కొరకు ప్రార్థించేవారుగా వారందరూ రక్షింపబడాలని, మీ రాజ్య ప్రవేశం వారందరికీ కలగాలని
ఏ విధం చేత నన్ను నా రక్త సంబంధికులకు రోషం పుట్టించి నేను వారిని రక్షించాలని నా హృదయాభిలాషను పౌలు చెప్పిన కొందరినైనా రక్షించాలని ఆశ కలిగి ఉన్నట్టు ప్రతి కుటుంబంలో ఈ వీడియో ద్వారా వీక్షిస్తూ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితాన్ని కలిగి మేమందరం మా బిడ్డలను, కుటుంబాలను, బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను నశింపక నిత్యజీవం పొందినట్లు రక్షించుకునే ఆత్మనట్టు సహాయం, ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేసి ఎడతెగక ఎల్లప్పుడూ విసుగక ప్రార్థించే వారు ఉన్నట్టు సహాయం దయచేసి మా ప్రభువును, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, కృపాక్షేమము మీకు మీ కుటుంబాలకు దేవుడు కలిగజేసి మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.